గ్యాస్ పర్వాల్లో బీట్రూట్ వడియాలు. మేము పిండితో బీట్రూట్ వడియాలు పెడుతున్నాము. సగ్గుబియ్యంతో కూడా పెట్టుకోవచ్చు మీకు కావాలంటే, కాకపోతే ఇదైతే టేస్టీగా ఉంటుందని మేము దీంతో పెడుతున్నాము. ఈ గ్లాస్తో 2 గ్లాస్ పిండి తీసుకున్నాము. దీనికి 8 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాము. ఫస్ట్ ఇది పొయ్యి మీద పెట్టేసి మరగనిద్దాము. దీంట్లో 1 గ్లాస్ పోసుకొని కలుపుకోవాలి ఫస్ట్ ఉండలు లేకుండా. దీంట్లో నుంచి 1 గ్లాస్ వాటర్ తీసుకొని దీనికి ఎంత కావాలో అంత పోసుకుంటూ కలుపుకోవాలి ఫస్ట్. ఎందుకంటే మనం అప్పుడైతే వెంటనే పోసేయచ్చు కాబట్టి, అట్లాగే వేసేస్తే ఉండలు వస్తాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఫస్ట్ అయితే దీంట్లో ఉండలు లేకుండా కలుపుకోవాలి. కలిపి పెట్టేసుకున్నామంటే బాగుంటుంది. ఇప్పుడు పొయ్యి మీద దబర పెట్టుకొని వడియాల దబర మనం కొలత తీసుకున్న నీళ్ళు వేసుకొని ఫస్ట్ మరిగించుకుంటూ ఉన్నాం. బీట్రూట్ వడియాల కోసము బీట్రూట్ ఇంత తీసుకున్నాము. ఈ పిండికి ఇది ఎక్కువ అస్సలు కాదు. మనం బీట్రూట్ వడియాలు పెడుతున్నాము. వడియాల్లోకి ఊరికే కలర్ కోసం బీట్రూట్ వేయడం లేదు. ఎక్కువ వేసుకుంటే హెల్త్కి కూడా మంచిది కాబట్టి మేము ఇన్ని వేసుకుంటున్నాము. అలాగే బీట్రూట్ తీయగా ఉంటుంది కాబట్టి దాని టేస్ట్ కొంచెం ఆపడానికి పచ్చిమిరపకాయలు ఇన్ని తీసుకున్నాము. అల్లం ఇంత తీసుకుంటున్నాము. కరివేపాకు కూడా వేసుకోవాలి. దీనికి ఫస్ట్ పచ్చిమిరపకాయ అల్లము మిక్సీకి వేసుకోవాలి. కరివేపాకు లాస్ట్లో వేసుకోవాలి. ఫస్ట్ ఇది మెదిగిన తర్వాత ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు ఏమంత మెత్తగా మెదగాల్సిన అవసరం లేదు. బీట్రూట్ కూడా మనం తీసుకున్నవి మిక్సీ పట్టి పెట్టుకోవాలి. చూడండి మెత్తగా మెదిగిపోయింది. దీంట్లో ఇంకా పలుపు ఉంటుంది కదా, అది అలాగే ఉండించవచ్చు. మనం ఏం వడకట్టాల్సిన అవసరం లేదు. మనం చేసేది బీట్రూట్ వడియాలు, కలర్ కోసం అస్సలు వేయడం లేదు. బీట్రూట్ వడియాలు కాబట్టి దీన్నంతా ఇలాగే ఉంచితేనే బాగుంటుంది. ఇప్పుడు మనం పిండి వేసేదానికంటే ముందు నీళ్ళల్లో బీట్రూట్ వేసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ ఇది కొంచెం బాగా మరగాలి. అప్పుడే కొంచెం తీయదనం పోతుంది అన్నమాట. సో ఇది వేసిన తర్వాత ఒక 5 to 7 minutes అలాగే హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి బీట్రూట్ని. బాగా మరిగింది చూడండి. 5 నిమిషాల తర్వాత మనము ఫస్ట్ కలిపి పెట్టుకున్న పిండిని మళ్ళీ ఇంకొకసారి కలుపుకొని, అంటే ఉండలు ఉండకుండా కలుపుకొని దీంట్లో పోసేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇప్పుడు పలసగా ఉంది కదా పిండి వేయంగానే, ఇలాగే కలుపుతూ ఉంటే చిక్కబడుతుంది. ఈ వడియాల పిండి బాగా ఉడికిపోయింది. ఇప్పుడు లాస్ట్లో ఇంకొక 2 నిమిషాల్లో దించుతామనగా మనం ఫస్ట్ చేసుకున్న అల్లం పచ్చిమిరపకాయ కరివేపాకు పేస్ట్ వేసుకోవాలి. దాని తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకుంటే వడియాలు తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం నీళ్ళల్లో ఇంగ వేసుకొని కలుపుకొని వడియాల పిండిలో వేసుకోవాలి. నీళ్ళల్లో కలపకుండా అలాగే ఇంగు వేస్తే అది అస్సలు కలవదు. ఇట్లాగే వేసుకోవాలి. ఇంకపోతే వడియాల్లోకి ఇంగ వేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి మనకి లాస్ట్కి బీట్రూట్ వడియాల పిండి ఇలాగా రెడీ అయిపోయింది. ఓకే అండి, మరి ఈ బీట్రూట్ వడియాలు మీకు నచ్చినట్లయితే మీరు కూడా చేసుకొని తినండి ఈ సమ్మర్కి.